ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అందరూ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు ఇచ్చినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదైతే, ఇవాళ అన్నీ ఉండి అల్లు నోట్లో శని ఉన్నట్టు ఇవాళ అందరినీ కూడా ఎండగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పైన, తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన కోపంతో ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పనులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణకు జీవనాధారమైనటువంటి గోదావరి నీటిని ఈరోజు రైతులకు అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి మోసం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు కుంగినాయని చెప్పి సాకు చూపించి అక్కడ ఉన్నటువంటి నీటిని ఎత్తిపోసేటువంటి అవకాశం ఉన్నా ఆ ప్రయత్నం చేయకుండా కావలసుకొని ఇవాళ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఎల్లినో వస్తుంది, తీవ్రమైనటువంటి కరువు వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు అందరూ కూడా హెచ్చరించినా కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఇవాళ ఒక కుంటి సాకు చూయించి అక్కడ ఉన్నటువంటి నీటిని ఎత్తిపోసేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ముఖ్యంగా 95 మీటర్ల ప్రవాహం ఉన్నప్పుడే మేడిగడ్డకు సంబంధం లేకుండానే, బరాజుకు సంబంధం లేకుండానే ఆ నీళ్లు డైరెక్ట్ కన్నెపల్లి పంప్ హౌస్ చేరేటువంటి అవకాశం ఉంది. మొన్న కేటీఆర్ గారు స్వయంగా వచ్చి అక్కడ చూపించడం జరిగింది. కన్నెపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కన్నెపల్లి లిఫ్ట్కు సంబంధించినటువంటి గేట్లన్నీ కూడా బంద్ చేసినారు. ఇవాళ కన్నెపల్లి లిఫ్ట్లోకి వచ్చేటువంటి ఆ గేట్లను తెరిస్తే గోదావరి నీళ్ళు డైరెక్టు కన్నెపల్లి లిఫ్ట్లోకి వస్తాయి. అక్కడి నుండి అన్నారం బ్యారేజ్లో, అక్కడ నుండి సుందీల బ్యారేజ్లో నింపేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ అందులో నీళ్లు నింపితే కూలిపోతుందని చెప్పి ఇవాళ ఒక దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇవాళ కనీస అవగాహన ఉండాలి మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్లకు. గోదావరి వరద ప్రవాహం ఎక్కువైతే మీరు అన్నట్టుగా సరేమన్న ప్రమాదం జరుగుతుండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి నీళ్లను మనకు ఎంత అవసరమో అంత ఎత్తిపోసుకుంటే ఏ బ్యారేజ్కైనా ఇబ్బంది ఉంటుందా? కనీస కామన్ సెన్స్ లేకుండా ఇవాళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక ఘోరమైనటువంటి పని ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చేసేది, మేము 85 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది, ఏ ప్రాజెక్ట్ అవసరం లేదు, ఏ గోదావరి నీళ్ళు అవసరం లేదు, ఏ కృష్ణా నీళ్ళు అవసరం లేదని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి మాట ఇవాళ మంత్రులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం చూస్తే, వాళ్ళు అనేటువంటి మాటలు చూస్తే నీళ్ళన్నీ కూడా ఆంధ్రాకు వెళ్ళిపోని తెలంగాణకు పంటలు పండుతాయి అన్నటువంటి ఆలోచనలోనే ఇంకా కూడా ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ అవసరం లేదు, పంటలు పండుతున్నాయని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దుష్ప్రచారాన్ని ఎండగట్టడానికే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొన్న కన్నెపల్లి పంప్ హౌస్కి వచ్చి అదంతా ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. ఇవాళ రైతాంగం మీద ఏ కొంచెం ప్రేమ ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారికి లేదు, మంత్రులకు లేదు, కనీసం మిగతా ఎవరన్నా అందులో వలన రైతులు ఒకరిద్దరు ఉన్నా, ఆ కార్యకర్తలకు కనీసం రైతుల మీద సోయి ఉన్నా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే జూలై నెల ప్రారంభమైంది, కనీసం ఒక్క మంచి వర్షం కూడా ఇప్పటి వరకు పడలేదు. ఎక్కడా కూడా ఎక్కడికక్కడ రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నీటి కొరకు. ముఖ్యంగా తాగునీటికి కూడా ఇవాళ హైదరాబాదులో కూడా తీవ్రమైనటువంటి తాగునీటి ఇక్కట్లు ప్రారంభమైనాయి. అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేవలం కేసీఆర్ గారికి పేరు ఎక్కడొస్తుందో అని చెప్పి ఇన్ని రోజుల కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రజలు గమనిస్తారని చెప్పి ఏకైక
దాంతో ఇవాళ అక్కడ కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేయట్లేదు. కాబట్టి పత్రికాముఖంగా మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి అక్కడ ఉన్నటువంటి నిజానిజాలు మీరు ప్రజలకు చెప్పండి. ఒకవేళ కన్నెపల్లి మేడిగడ్డ బరాజులో ఇప్పుడున్నటువంటి ప్రవాహంతో కన్నెపల్లి పంపోజులోకి నీళ్లు రాలేకపోతే మీరు రాలేవని చెప్పండి, లేదా మీ సీఈలు కానీ తర్వాత మీ ఇంజనీర్లు కానీ వాళ్ళతోటన చెప్పియండి. మాకు ఒక అనుమానం కూడా వస్తున్నది. నాకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల తర్వాత ముఖ్య నాయకుల మరి ఆ పంప్ హౌజులలో ఉన్నటువంటి వాటిని కూడా ఏమైనా చేసిరా అనేటువంటి డౌట్ కూడా ఇవాళ వస్తూ ఉంది రైతాంగానికి. ఎందుకంటే నీళ్లు పంప్ హౌజులకు రాంగా కూడా ఎత్తిపోస్తలేరంటే ఇంకా వాళ్ళ మీద అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఆ మిషనరీని తర్వాత వాటిని ఏమైనా చేసినరా అన్నటువంటి అనుమానం కూడా ఇవాళ కనిపిస్తూ ఉంది. మిగతా వాళ్ళ ప్రాజెక్టులకు ఎక్కడన్నా టెండర్లు వచ్చి దేశవ్యాప్తంగా అక్కడన్నా ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఈ పంపులు బాహుబలి మోటార్లు కానీ తర్వాత ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వేరే దగ్గరికి గిట్ట మార్చిర్రా అన్నటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది. ముఖ్యంగా మంత్రుల ప్రచారం కంటిన్యూగా మేము నీళ్లు లేకనే పంటలు వండినాయి, తెలంగాణలో ప్రాజెక్టులు అవసరం లేకనే పంటలు వండినాయి అని చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఈ దుష్ప్రచారం మీద కూడా రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి చిత్తూరు వరకు నీళ్ళని తీసుకుపోయారు. శ్రీశైలం నుండి చిత్తూరు వరకు 800 కిలోమీటర్లు వాళ్ళు అక్కడ తీసుకుపోవడం జరిగింది కృష్ణా నీళ్ళని. అదేవిధంగా ఇవాళ బనకచెర్ల కూడా వాళ్ళు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి మేము వాడుకుంటామని చెప్పి కూడా ప్రాజెక్టులు అంటే ఆంధ్ర నాయకుల మోచేతుల నీళ్లు తాగే అలవాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం అక్కడ బాబు మెప్పు పొందడం కొరకే ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులను ప్రజలను కూడా అసలు మనకు ప్రాజెక్టులు అవసరమే లేదు అని చెప్పి వంచిస్తున్నారని చెప్పి మాకు అనుమానం ఉన్నది. కాబట్టి రైతాంగం దృష్టికి కూడా ఇవన్నీ ప్రతి ఒక్క రైతు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. ఇది ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేలుకొని తక్షణమే ప్రాణహిత నీళ్లను ఎత్తిపోసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ, ఒకవేళ 15 రోజులు నెల వరకు కూడా వాళ్ళు చేయకపోతే ఈ ఉద్యమం ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం లాగా నీటి ఉద్యమం ఖచ్చితంగా కూడా వస్తుందని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇక్కడ ఈ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి సుమారు 1,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి 1,00,000 ఎకరాలకు సాగునీరుకు సంబంధించినటువంటి చిన్న చితక ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లే కానివ్వండి, తర్వాత చిన్న ప్రాజెక్టులే కానివ్వండి, అవన్నీ కూడా చేసుకొని వాళ్ళ 1,00,000 ఎకరాలకు నికరంగా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి మన ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక నియోజకవర్గాల్లో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సుమారు 90 నియోజకవర్గాల 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి చిన్న ప్రాజెక్టుల మీద నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో తీసుకొని ఉన్నది. వీటన్నిటినీ విచ్ఛిన్నం చేయడానికే ఇవాళ రైతులకు గత ప్రభుత్వం కల్పించినటువంటి సౌకర్యాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా దూరం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్తు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగం కొరకు ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకేసారి ఎత్తేస్తే బాగుండదని చెప్పి మొదలు 12 గంటలు చేయడం జరిగింది. దాన్ని మొన్న వాళ్ళకు సంబంధించినటువంటి కోదండరెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉన్నాడో, తర్వాత వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ప్రభుత్వ పదవి ఉన్నటువంటి ఆయన కూడా 3 గంటల కరెంటు మాత్రమే చాలు అన్నటువంటి ఒక కుయుక్తులు వన్నేటువంటి అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సౌకర్యాలు ఈ ఉచిత విద్యుతే కానివ్వండి, తర్వాత ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరే కానివ్వండి, తర్వాత రైతు బంధు పథకమే కానివ్వండి, తర్వాత ఊరూరా ఎరువులు అప్పుడు సప్లై చేయడమే కానివ్వండి, ఇవి అన్నిటినీ ఒక్కొక్కటి చెక్ పెడుతూ రైతులను ఇవాళ ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎరువుల గురించి పూర్తిగా తీవ్ర స్థాయిలో కొరత ఏర్పడుతున్నది. కొంచెం ఒక గట్టి వర్షం పడితే మళ్ళా ఇప్పుడు ఎరువులు అవసరం ఉంటాయి, ఎక్కడ కూడా స్టాక్ అనేది లేదు. ఇవాళ 2020 కానీ డిఏపి కానీ ఎక్కడ కూడా స్టాక్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తి స్థాయిలో మోసం చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా రైతుల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మరొక ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతూ ఉంది. జై తెలంగాణ.